హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యామ్నీ లిమిట్లెస్ థాట్స్. ఇవాళ నేను ఈ వీడియోలో సిల్వర్ డిప్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నానండి. ఈ సిల్వర్ డిప్ని నేను ఫ్లిప్కార్ట్లో అయితే పర్చేస్ చేశాను. ఇక్కడ ఎంఆర్పి రేట్ అయితే 200 సంథింగ్ ఉంది. నాకైతే ఇది 179 రూపీస్కే వచ్చిందండి. దీనిపైన ఎలా యూస్ చేయాలి అన్నది అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో వాటినన్నిటిని ఒకసారి చదువుకోండి. అండ్ నేను యూట్యూబ్ చూసే దీన్ని అయితే తీసుకున్నానండి. యూట్యూబ్లో జస్ట్ అలా వేయగానే వితిన్ సెకండ్స్లోనే సిల్వర్ కలర్ అనేది మొత్తం పోయి మనకి వైట్గా తయారవుతుంది. సో నేను అది చూసే దీన్ని ఆర్డర్ చేసుకున్నాను. సో నేను యూట్యూబ్లో చూపించినట్టే ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో మనకి ఎంత కావాలో అంతవరకు అయితే వాటర్ని తీసుకున్నాను. అందులో నా గొలుసుల్ని పట్టీల్ని వేసుకున్నాను. సో ఇక్కడ చూసారా, ఇది గంధపు గిన్నె అనమాట, చిన్నది. ఇది ఎంత కలర్ అలా ఉందో, సో వెయ్యగానే మనకైతే చేంజ్ అయితే తెలిసిపోతుంది. చాలా వైట్గా అయిపోయింది. కొత్త సిల్వర్ది కొన్నప్పుడు ఎలా అయితే ఉంటుందో అలానే ఉంది కదా. సో దీన్ని ఒక 2 మినిట్స్ నేను అలా తీసాను. దీంట్లో మనం డైరెక్ట్గా హ్యాండ్ అయితే యూజ్ చేయకూడదు. సో ఇది పూరి తీసే దాంతో నేను ఇలా చేస్తున్నానండి. సో ఎంత చేంజ్ అవుతుందో చూడండి. వితిన్ సెకండ్స్లోనే మనకి కలర్ అయితే చేంజ్ అవుతుంది. దీన్ని మనం ఒక క్లాత్లో వేసుకొని ఇలా తుడుచుకోవాలి. డైరెక్ట్గా అయితే యూజ్ చేయొద్దు. ఇవన్నీ నేను వీడియోలో చెప్పినట్టయితే చేశానండి. సో ఇలా అయ్యాయి. బిఫోర్ ఆఫ్టర్ చాలా చేంజ్ అయితే వచ్చింది. కొత్త సిల్వర్ది కొన్నప్పుడు ఎలా అయితే ఉంటుందో అలా అయితే ఉన్నాయి. బట్ నెక్స్ట్ డేకి అయితే ఇవి ఎలా చేంజ్ అయ్యాయో చూడండి. అంతకుముందు ఎంత కలర్ బ్లాక్గా అయితే ఉందో దానికి డబల్ అయితే అయిపోయాయి. పట్టీలు కూడా కలర్ అంతా ఇలా అయిపోయింది. సో దీన్ని అయితే యూజ్ చేయొద్దు, వేస్ట్.